హాయ్ అండి, వెల్కమ్ టు మహాన్విత ఛానల్ అండి. ఏంటా ఈ ఫొటోస్ అనుకుంటున్నారా? మా చెల్లి యూఎస్ నుండి వచ్చిందండి. అయితే మా పిన్ని గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది, అందరికీ చెప్పింది అనమాట. అందరం వచ్చేసాము. ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ అందరం గేమ్స్ ఆడుతున్నాము. అష్టాచెమ్మ, పచ్చీస్, కార్డ్స్ ఇంకా ఆడుకుంటున్నాం. ఇక్కడ అష్టాచెమ్మ ఆడుతున్నాము. ఇక్కడ మిల్కీ వాళ్ళేమో కార్డ్స్ ఆడుతున్నారు. ఇక్కడ మిల్కీ ఏం చేసినావు అని అడిగితే కూడా చప్పుడు కూడా వేసలేదు. అసలు నన్ను చూస్తాను కూడా చూస్తలేదు. లక్కీగా చూపిస్తుండు. ఇక్కడ నా డై వచ్చేసింది. అయితే నేను ఆడుతున్నాను, కష్టపడిందని చెప్పేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసిన వీడియో. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అందరికీ హాయ్ హాయ్ అని చెప్పమని చెప్తే అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా పిన్ని, అత్తమ్మ, బాబాయ్ కూడా హాయ్ చెప్తుండో. మేము ఆడిన తర్వాత ఇంకా మా అత్తమ్మ, మా పెద్దమ్మ ఇద్దరు కలిసి పచ్చీస్ ఆడుతున్నారు. అంతకుముందు పెద్దత్తమ్మతో ఆడింది పెద్దమ్మ, తర్వాత చిన్నత్తమ్మతో ఆడుతుంది. ఇంకా పిల్లలందరూ బయటికి వెళ్ళిరు, అటు ఇటు తిరుగుతున్నారు. ఈమె గుర్తుపట్టిరా, స్వీటీ. ఇక్కడ బయట పిన్ని వాళ్ళకి కుక్ ఉంది, దాని పేరు రియో. సైలెంట్గా ఉంటుంది, మంచిగా ఉంది, ఏ వంటలేదు అసలు. అయితే సైలెంట్గా ఉంటుంది. బాగుంది కదా. ఇక్కడ మా అన్న కొడుకు, అక్క కొడుకు ఇంకా వాళ్ళు వీడియో తీస్తాం అక్క అంటే సరే అని చెప్పేసి తీయమని చెప్పిన. అందరు ఏమేమి చేస్తారు వీడియో తీయండి అని అంటే తీస్తున్నారు. ఇక్కడ వీళ్ళని కూడా చూపిస్తున్నారు మళ్ళీ ఒకసారి. ఇక్కడ మా చెల్లి ఏం చేసిందని చెప్పి వచ్చిన నేను. ఆమె డ్రెస్ కోసం వెతుకుతుందనమాట. చాలాసేపు వెతికింది ఆమె డ్రెస్ కోసం. అయితే తన పేరు తనిష్క. ఈమె మా చెల్లి యూఎస్ నుండి వచ్చిందన్నమాట. తన పేరు మీనాక్షి. ఇక్కడ మేము జల్లెకడవ చేయమని చెప్పినాము చెల్లెకి. సరే అక్క చేస్తా అని చెప్పేసి రెడీ చేసింది అనమాట. సూపర్గా రెడీ చేసింది కదా, నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఎప్పుడు ఇట్లా చేయలేదన్నమాట, బాగుంది. ఇక్కడ పిన్ని అందరి కోసం చాయ్ పెడుతుంది. మిల్కీ అయితే కార్తో ఆడుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ రూమ్లో కూర్చొని ఆట అయిపోయిన తర్వాత క్రేయాన్స్, కలర్స్ ఇవన్నీతో తీసి ఆడుతుంది అనమాట. అందులో ఏమేమి ఉన్నాయంటే కలర్స్, పెయింట్ చేసేటివి ఉన్నాయి, అవి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మా తనిష్కకి ఇంకా డ్రెస్ దొరకలేదు. మళ్ళీ కూడా నేను ఇన్ని వీడియోలు తీస్తున్నాను, ఆమెకి ఇంకా డ్రెస్ దొరకలేదు, వెతుకుతూనే ఉంది. ఇంకా వాళ్ళ అక్క వచ్చి మళ్ళీ డ్రెస్ వెతికింది. ఇంకా లాస్ట్కి అందరం వచ్చేసి చీరలు కట్టుకున్నాము. మేము స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాం డ్రెస్సులు వేసుకుని. ఇక్కడ అక్క రెడీ అయినా నేను ఇంకా జుట్టు వేసుకుంటే అయిపోతుంది అని చెప్పి చెప్తుంది. ఇంకా స్వీటీ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అందరం చీరలు కట్టుకున్నాం. పిన్నివే చీరలన్నీ మేము తెచ్చుకోలేదు. పిన్నివే బ్లౌజులు, చీరలు కట్టుకొని రెడీ అయినాం. ఇంకా ఇక్కడ నేను రెడీ అవుతున్నా. ఈమె మా పిన్ని. తర్వాత మేము అందరం రెడీ అయ్యేలోపు వర్షం పడ్డదండి, ఫుల్ వర్షం పడ్డది. ఇంకా కొంచెం వర్షం తగ్గిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం. కార్లోనే వెళ్ళాము స్వర్ణగిరికి. అక్కడికి వెళ్ళినాక అంత వర్షం ఏం లేదు, లైట్ ఉండే, చినుకులు చిన్న చిన్నగా పడుతుండే. ఇంకా అందరం వచ్చేసాము. మేము అనుకున్నాం స్వర్ణగిరికి వచ్చినాం కదా, ఫస్ట్ చీరలు అందరం కట్టుకున్నాం కదా, ఫోటోలు దిగిన తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. మేము ఫోటోలు దిగి చేసే వరకు గుడే క్లోజ్ చేసిర్రు. ఇంకా ఇక్కడైతే దిగినాము ఫొటోస్. జల్లనారాయణ దగ్గర నుంచి చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అక్కడనే ఫొటోస్, వీడియోస్ అవన్నీ దించినాం అనమాట. ఇక్కడ చెల్లెవాళ్ళు దిగుతున్నారు, నేను కూడా వచ్చిన. మిల్కీని రమ్మని చెప్పేసి అంటే నేను రాను రాను అంటుంది. తన పేరు తనిష్క, చిన్న తనిష్క ఆమె పేరు. మిల్కీ చూడండి, జడ ముంగడకి వేసుకోవద్దు, నువ్వు వెనుకకి వేసుకో అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పిన, మళ్ళీ చూస్తుంది. ఇక్కడ ఇక అందరం ఫొటోస్ దిగుతున్నాం అనమాట, స్లో మోషన్ వీడియోస్ అవన్నీ ఇంకా దిగినాము. ఇక్కడ వంశీ దించుతుండు వాళ్ళని, చెల్లె వాళ్ళని ఫొటోస్. ఇంకా మిల్కీ నేను ఇద్దరం దిగిన ఫొటోస్. తర్వాత మా చెల్లెతో దిగిన ఫోటో. ఇవి గ్రూప్ ఫోటోలు అక్కడ దిగినాయి.
ఇక్కడ అందరం కలిసి దిగినాము. మేము గుడి క్లోజ్ అయ్యే ముందు ఈ ఫోటో దిగినాం అనమాట. బయటికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఈ ఫోటో. అక్కడ మిల్కి ఆడుతుంది అనమాట జంప్ చేస్తూ. అది క్లోజ్ చేసే ముందు మేము వచ్చే ముందు అనమాట ఆడుతుంది. ఆడి ఇంటికి వచ్చే వరకు అలసిపోయింది, పడుకుంది. అంతే అండి ఈ వీడియో. ఇంటికి వెళ్ళిన తర్వాత మిల్కి జల్లెక్కడ వెతుకుంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతే అండి, బాయ్. మరి ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ.